రాశాలు చాలా వేస్తున్నారు. ఎన్ని చేసినా ఈ కూటమి నువ్వెన్ని ట్రిక్కులు వేసినా నన్ను తప్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా మళ్ళీ చెప్తున్నా, గతంలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నేను నర్సాపురం నుంచే పోటీ చేస్తున్నానమ్మా. పీడీటీవీ రే దరువునా కొడక్క రే, సాక్షితో పాటు ఉన్న నీలి నా కొడకల్లారా, మీ అందరికీ చెప్తున్నా, మళ్ళీ రాసుకో, మళ్ళీ రాసుకో, మళ్ళీ రాసుకో. ఏమి ఇబ్బంది లేదు. నేను ప్రజల్లోంచి వచ్చినవాడిని, ప్రజాభిమానంతో ఒక నాయకుడిగా ఉన్నవాడిని. ఈ జగన్మోహన్ రెడ్డి, ఆడి పేపరు, ఆడి కొలీగ్ నీలి ఛానల్స్, ఈ డబ్బా వెబ్సైట్లు, మీరు ఏమి రాసుకున్నా రాయలసీమలో ఉన్న నీ బీజేపీ ముసుగులో ఉన్న నీ పార్టీ వాళ్ళు వచ్చి ఎన్ని చేసినా ప్రజాభిమానం ఉన్న నన్ను ఎవ్వడో పీకలేరు అని మరొక్కసారి దరిద్రంగా, సవినయంగా మనవి చేసేవాడిని గతంలో. ఇప్పుడు దరిద్రంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే మరి దరిద్రంగా మాట్లాడాల్సి వచ్చింది కనుక. సో దరిద్రంగా మెన్షన్ చేస్తున్నా. మీరు చేయగలిగేది మీ ప్రయత్నాలు మీరు చేసి మీ లేఖితనాన్ని, మీరు ఎంత భయపడుతున్నారో నాకు అన్నదాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు తప్ప, ప్రజల్లోంచి ఒక ప్రజానాయకుడిగా ఉద్భవించిన వాడిని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. అన్యాయానికి ప్రజలు ఉన్నారు నాయన. నీ కాసుల కక్కుర్తికి అమ్ముడు పోయే నాయకులు ఈ కూటమిలో ఎవరు లేరని తెలిసి కూడా ఇంకా నువ్వు ఇలాంటి లుచ్చా ప్రయత్నాలు చేస్తున్నావు కాబట్టి నీకు నేను ఓపెన్గా ఈ పార్టీ తుగ్గుతుగ్గా ఓడిపోతుంది. రేపు మోడీ గారి మీటింగు ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా వాళ్ళు చూపెట్టారు. ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకున్న ఐడెంటికల్ వ్యక్తులు ఆ సభలో 50 చోట్ల ఉన్నారు ఒకే సమయంలో. అంటే మరి వారు అశ్విని దేవతలు వచ్చి అక్కడ ఉన్నారా డ్రెస్ వేసుకుని? మరి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫిక్స్ మాయాజాలం, ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా రేపు ఆ సభ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ముగ్గురు పాల్గొనే ఆ సభ అత్యద్భుతంగా సూపర్ హిట్ అవుతుంది. ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా నువ్వు కూడా నీ సాక్షిని కూడా పంపించి చూసుకోవచ్చు. ఇక రాయటానికి ఉండదు ముందే పారిపోతున్న జనం అని. ఎందుకంటే సభలో ప్రధానమంత్రి గారు ఉన్నారు. నెక్స్ట్ ఆయనకి రిపోర్ట్లు వెళ్తాయి. ఆ రిపోర్ట్లు ఆయనకి వెళ్ళిన తర్వాత పిచ్చి పిచ్చిగా రాస్తే, రెగ్యులర్గా రాసినట్టు అబద్ధాలు రాస్తే మరి మనకి ఏమి ప్రాప్తిస్తుందో మీకు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కనుక మళ్ళీ చెప్పక్కర్లేదు. నా విజ్ఞప్తి, రేపు జరగబోయే 17వ తారీఖు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇవ్వకేం చేస్తాడు? చాయిస్ ఏముంది? తోలు చేస్తారు. సో ఆ సభ విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీల నాయకులు వచ్చి ఆ సభను అత్యంత విజయవంతం చేసి, మరి సభ అంటే ఇలా ఉంటుందరా, గ్రాఫిక్స్ పెద్దవల్లారా అని చెప్పి మీరు తలదించుకొని సిగ్గుపడే రీతిలో ఆ సభ అత్యంత వైభవపేతంగా జరుగుతుందని చెప్పి విశ్వసిస్తూ, చూద్దాం రాబోయే 24 లేదా 48 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారి కళ, నాకు సీటు రాకుండా చెయ్యాలి అన్న జగన్మోహన్ రెడ్డి అతని అనుచరుల కళ. ఎందుకంటే నేను కలగంటూ ఉంటానని చెప్పి మరి పెద్ద ఫ్లెక్సీలమ్మా. కానీ ఇతను పడుకున్నట్లేదు స్టిల్.
పడుకున్నట్టు లేకుండా మామూలుగా అసెంబ్లీలో కూడా పడుకుంటాడు ఇలాగా, కానీ పడుకున్నట్టు స్టిల్ లేకుండా అసెంబ్లీలో పడుకున్న స్టిల్ పెట్టి నాకు ఒక కళ ఉంది నేను కలగంటానని చెప్పి పని ఉంటే బాగుండేది. చిక్కటి చిరునవ్వుతో ఉన్న ఫోటో పెట్టి నేను కలగంటాను ఏదో అంటాడు. నాకేదో మొన్న చూశాను, నేను విజయవాడలో ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు పెద్దది ఒక 30x70 ఏదో సైజు, నేను కలగంటానని చెప్పి ఊరికి ఒక సైడ్ మొహం వేసి నేను కలగంటానని రాశారు. అలాగా నువ్వే కలగంటున్నావో మాకు తెలుసమ్మా, కానీ నాకు సీట్ రాకుండా చేయాలి అన్న నీ కళ నిజం కాదు. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతూ అనవసరం అనుకో, కానీ నేను పార్లమెంట్లో ఖచ్చితంగా నువ్వు ఎన్ని కళ్ళల్లో కన్నా నీ కళ్ళలో ఎంతోమందికి బాక్సులు ఇచ్చి నువ్వు సక్సెస్ అయినట్టు నీ కళ వచ్చినా నీ కళ నిజం అవుతురా బాబు. నీ కళలు చేయటానికి నాకున్న లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అంచేత నీ కళ్ళే అని చెప్తూ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎందుకంటే రేపు ఎల్లుండిలో చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి, రేపు ఎక్కువ మాట్లాడుకుందాం. ఇవాళకి మాట్లాడింది చాలు అని భావిస్తూ ఉంటానమ్మా జగన్.